హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య. ఈరోజు మళ్ళీ ఒక మంచి లాంగ్ వీడియోతో అయితే వచ్చేసానండి. ఈ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ముందు రోజు అయితే పళ్ళు పూలు గాజులు అలానే స్వీట్స్ అన్నీ తీసేసుకున్నాం. ఇంకా శుక్రవారం నాడుకైతే పూజ కోసమని పూజ రోజు అయితే ఇంకా మేమైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంటికైతే ద్వారబంధాలకి వేపాకులు అలానే మామిడాకులు కట్టేసాం. వేపాకులు ఎందుకంటే మేమైతే మా ఇల్లుని మందిరంలా చూసుకుంటాం కాబట్టి సో ప్రతిరోజు వేపాకులు అనేవి ముందున కడతాం అనమాట. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు కొంచెం మంచిగా వైబ్రేషన్స్ అయితే గుడ్గా ఉంటాయి అనేసి ప్రతిరోజు ప్రశాంతంగా ఉండొచ్చని అలా పెడితే ఉంటే మాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకని అమ్మవారికి ఇష్టమైన వేపాకులు అయితే ఇంటి ముందు తోరణాలకి అలానే మామిడాకులు కట్టేసి ఇల్లునైతే శుభ్రం చేసేసాం. ఇంకా మా వాళ్ళైతే వంటల పనులు చకచకా చేసేస్తున్నారు. ఇంకా నేనైతే ఇదిగోండి పీటలకైతే పసుపు రాస్తున్నాను దేవుడికి. ఇంకా మా దేవుడి మూల చిన్నది కాబట్టి ఓ సైడ్కి అయితే ఈ పూజనైతే జరుపుకుంటున్నాం. మా ఇంట్లో ఏ పూజ అయినా ఒక సైడ్కే జరుపుకోవాలి, ఎందుకంటే బికాజ్ దేవుడి మూల చాలా చిన్నది. సో అందుకని మార్నింగ్ అమ్మ ఆల్రెడీ దేవుడి మూల దీపం పెట్టేసింది. ఇంకా మేమైతే పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నాం. అక్క చెల్లి వంటల కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇంక నేనైతే దేవుడి మూల అయితే ఇవ్వండి ఇలా చక్కగా బొట్లు పెట్టేసి పసుపు రాసి ఇంకా ముగ్గు వేసేసాను అనమాట. చక్కగా కుంకుమ పసుపు వేసేసి ఇంకా నీట్గా తయారైతే చేస్తున్నాను అనమాట. సో ఒక దగ్గర కెమెరా పెట్టేసి ఇంక మీకు చూపించాలని ఒక కొత్త జాకెట్ పీసు అంటే పసుపు కలర్లో ఉండేది పీట మీద వేసేసి ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ డెకరేషన్ కోసం అనేసి చూస్తున్నా. యాక్చువల్లీ ముందు రోజు మేము ఇవన్నీ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ చేయాలి అనుకున్నాం. బట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఎలా చేస్తామో అలాగే చేద్దాం అనేసి అన్నాం. 3 సంవత్సరాల తర్వాత మా కొత్త ఇంట్లో ఇదే ఫస్ట్ టైం అండి. ఎందుకు అంటే గత 2 ఇయర్స్లోనూ మేము చేయలేదు. మామూలు అమ్మవారికి కాసు వేసేసి దీపం పెట్టేసి వదిలేసాము. కానీ ఈసారి ఏంటంటే కొంచెం మంచిగా జరుపుకుందామని మేము అనుకున్నాము. సో అందుకనేసి ఈసారి కొంచెం బాగా జరుపుకుంటున్నాం అనమాట. సో పర్ఫెక్ట్గా జరుపుకోవాలనేసి అనుకున్నాం. సో అందుకనేసి ఇక్కడ జాకెట్ ముక్క వేసి దాని మీద పసుపు కుంకుమ బొట్టు పెట్టేసాం ఫస్ట్ అయితే. సో నీట్గా అయితే తయారు చేస్తున్నాం. ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఈరోజు ఎలా జరిగింది, ఏమేమి చేసామో అన్నీ మీరు చూడొచ్చు. కొంచెం లేట్ అయిపోయింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. కాకపోతే ఎందుకంటే పూజ రోజు అయితే కొంచెం బిజీగా ఉండే, మరస్ట్ రోజు కూడా కొంచెం బిజీ అయిపోయాము. సో అందుకని ఈ 2 డేస్ తర్వాత పోస్ట్ చేయాలని ముందే అనుకున్నాను. సో అందుకని పోస్ట్ అనేది కొంచెం లేట్ అయిపోయింది. ఏమీ అనుకోకుండా మొత్తం వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూసేయండి. ఇంకా బియ్యం అయితే అమ్మవారికి అయితే ఇక్కడ కలసం పెడతాం. సో అందుకనేసి ఇక్కడ మా అమ్మ అయితే గోరెంటాకు బాగా పండింది చూపించు అనేసి అని చూపించుతుంది. ఇంకా అమ్మవారి ఫోటోలకి అయితే మా దగ్గర 3 ఫోటోలు కొత్తవి ఉన్నాయి. ఎందుకు కొత్తవి దాయడము అనేసి అమ్మవారి 3 ఫోటోలకి పూజ చేయొచ్చు అనేసి ఈరోజు అయితే చక్కగా అమ్మవారి ఫోటోలు కవర్లు ఇప్పేసి వాటికైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాం. లాస్ట్లో గంధం గట్ట అన్నీ అమ్మ నేనైతే చకచకా చేసేస్తున్నాం అనమాట. ఉదయం ఇంకా ఎంత మంచిగా పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కదా. అమ్మవారి పూజలు వచ్చాయంటే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. మా ఇంట్లో ప్రతి ఒక్క పని పంచుకొనే చేసుకున్నాం అనమాట. లాస్ట్లో మా నాన్న కూడా వచ్చి వంటలో హెల్ప్ చేశారు. సో అలా 3 అమ్మవార్ల ఫోటోలు పెట్టేసాం అనమాట వరలక్ష్మీదేవి వ్రతం కోసం. మేము ఆల్రెడీ ఫోటో తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే గోల్డ్ షాప్లో ఇచ్చిన ఫొటోస్ ఉన్నాయి కదా, కొత్తవే కదా అని ఆ ఫొటోస్ మేము పెడుతున్నాం అనమాట. కాకపోతే అమ్మవారులు వచ్చేసరికి చాలా అందంగా కనబడ్డారనమాట ఆ రోజు. సో బొట్లు అన్నీ పెట్టడము పువ్వులు గట్ట అమ్మ మొత్తం డెకరేషన్ చేసేస్తుంది చకచకామని. ఇంకా అమ్మకైతే పసుపు కాలుకైతే పాదాలకు రాసేసాను. ఎందుకు అంటే ఇలాగా పారాని పసుపు పెట్టేసి ఇంకా అమ్మ దీపం కాడ సెట్ చేసుకోవాలి కాబట్టి ముందు అమ్మకైతే పసుపు రాసేస్తున్నాను. సో అమ్మ కూడా చక్కగా కవర్ కింద వేసుకొని మరీ రాయించేసుకుంటుంది. ఈ పండుగ వచ్చిందంటే చిన్నపిల్లలు అమ్మలకి ఇలాగ అక్కలకి పసుపులు రాస్తూ ఉంటే చాలా మంచిదంట. సో నేను కూడా అలానే పసుపు రాసేస్తున్నాను. మా పాప అయితే నాకు వచ్చి వీడియో తీస్తుంది. సో మీకు మీ ఇంట్లో ఇలానే జరుపుకుంటారు, ఇంకెలా జరుపుకుంటారో కామెంట్స్లో తెలియజేయండి. పసుపు అయితే నేనైతే కంప్లీట్గా రాసేస్తాను. ఇంకా పారాణి కోసం చూసేసరికి సరైన సమయానికి దొరకవనడానికి మా ఇంట్లో పారాన్ని పెట్టడానికి కాటన్ దొరకలేదు. సో సరే చేతితో పెట్టద్దు అని చేతితో పెట్టేసాను. తర్వాత మా చిన్న బుల్లి అమ్మవారికి అయితే రాసేస్తున్నాం మా చిన్న పాపకి. సో తను కూడా చక్కగా పసుపు పారాని అయితే రాయించేసుకుంది. ఇంకా మా పెద్ద పాపకు కూడా తన కాళ్ళు చాలా అందంగా ఉంటాయి, తనకు కూడా పసుపు రాసిమని వచ్చేసింది. ఇంకా తనకు కూడా పసుపు రాసేస్తున్నాను. ఇంకా ఎక్కడ అంటే ఖాళీ లేకుండా ఫుల్గా రాయాలి అనేసి అమ్మ చెప్పింది. సో అందుకని మొత్తం ఖాళీ లేకుండా పసుపు అయితే రాస్తున్నాను. ప్రతి సంవత్సరం వేరే అద్దెంట్లో ఉండేటప్పుడు చేసుకునేవాళ్ళం, కానీ మా ఇంటికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం. సో అందుకని ఇంత పర్ఫెక్ట్గా చేయాలి అన్నీ అనేసి అనుకున్నాం. తనకు కూడా పర్ఫెక్ట్గా రాసేసాను. ఇంకా బుజ్జి తల్లి అయితే చక్కగా రెడీ అయిపోయారు ఇద్దరును. ఇంకా నేనైతే కలసాని కోసం ఇదిగోండి బిందుతో వాటర్ తెచ్చాను అనమాట. బొమ్మలా తయారు చేద్దాం అమ్మవారిని అనేసి అందరూ తయారు చేస్తున్నారని మా అక్కకి చెప్తే ఆ అక్క అన్నది మనం ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటామో అలాగే జరుపుకోవాలి, కొత్త ఆనవాయితీలు
పెట్టొచ్చో పెట్టకూడదో మనకు తెలియదు కదా, అందుకని మనం ఎలా తయారు చేస్తామో అలాగే తయారు చేసుకుందాం అని చెప్పింది. సో అందుకని మేము కలసంలానే తయారు చేస్తున్నాం. ఇంకా కలసానికైతే పసుపు అయితే చక్కగా బొల్లులు లేకుండా నీట్గా రాసేస్తున్నాను. ఇంకా వాటర్లో అయితే పూలు అమ్మ వేసేస్తుంది. పువ్వులు, పసుపు, కుంకుమ, అలానే ఒక నాణ్యం, ఇంకా అమ్మవారికి అక్షంతాలు అన్నీ ఈ వాటర్లో వేసేసి అమ్మవారి కలసం దగ్గర పెట్టాలి. సో అందుకని ఇదిగోండి ₹1 కాయిన్ వేసేసి ఇంకా దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతాలు వేస్తున్నారు. సో ఇది కలసంని ఇలాగా చేస్తున్నాం అనమాట. మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము. సో అమ్మవారి కలసం అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్ కలసం అయితే రెడీ చేసేసాం. ఇంకా అక్క వచ్చేసింది. ఇంక నేనైతే వంటకాడికి వెళ్ళిపోయాను. అక్క వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ని అమ్మవారి కలసం మీదకి కొబ్బరికాయ చుట్టడానికి కోసం ఇలా చుడుతుందనమాట. సో ఫైనలీ మడత అయితే వచ్చేసింది. వెనక పక్క అయితే మా చెల్లి పులిహోర కలిపేస్తుంది. ఇంకా నేనైతే బౌల్స్ కడిగేసి ప్రసాదాల కోసం తీసుకొస్తున్నాను అనమాట. సో కొబ్బరికాయకి చక్కగా పెట్టేసింది. ఇంక ఇందులో ఆకులు కూడా పెట్టేస్తే మామిడి ఆకులు ఫినిష్ అయిపోయినట్టే కలసం. ఇంకా బొట్టు కూడా పెట్టేసింది అక్క కలసానికి. ఇంకా అమ్మవారికి ఇలాగైతే చక్కగా కనబడతారని ఇంకా మా చెల్లి అయితే పులిహోర బాగా కలిపేస్తుంది. ఇంకా బాగా మిక్స్ అవ్వాలనేసి ఇంకా నేనైతే బౌల్స్ తీసుకొచ్చేసాను ప్రసాదం కోసం. ఇంకా అక్క అయితే ఇదిగోండి బొట్టు పెడుతుంది అమ్మవారికి కనబడేలాగా. సో అమ్మవారు అందులో ఉంటారు కాబట్టి ఇంకా అమ్మవారిని మనం పూజించాలంటే కలసం చాలా ఇంపార్టెంట్. సో అందుకని కలసాన్ని అందంగా రెడీ చేయాలని మా అక్క అలా రెడీ చేస్తుంది. సో ఫైనలీ మా కలసం అయితే రెడీ అయిపోయింది. అమ్మ చేతులతో ఆగండి ఇక్కడ పూజా మందిరంలోని పెడుతుంది. ఇంకా పూజ చేసుకోవడానికి ఇంకా అమ్మవారి చుట్టూ పూలు గట్టన్ని డెకరేషన్ చేసేసి ముందునైతే గణపతిని గరికపోసని పెట్టేసామన్నమాట. ఇంకా చక్కగా అమ్మ గాజులు కూడా అమ్మవారికి వేసేసింది. ఇంకా మేమైతే రెడ్ ఇంకా గ్రీన్ కలర్ గాజులు అయితే అమ్మవారికి వేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మేము కొన్న కాసు కూడా అమ్మవారి మెడలో వేయాలి కాబట్టి ఆ కలసానికి మేము వేస్తున్నాం. సో అమ్మవారికి కాసు కొన్నాం కాబట్టి ఆ కాసును అనేది అక్కడ వేసేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి ఏ నగలు వేయాలి అనేసి ఇవన్నీ నగల బాక్స్ తీస్తే ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఈ నగలు అయితే బాగా మెరుస్తున్నాయి, చక్కగా ఉన్నాయి కదని ఈ నగలు వేస్తున్నాం అనమాట అమ్మవారికి డెకరేషన్ కోసం. సో అమ్మవారి మెడలో అయితే వేసేసాం. ఒక 2 నగలు తీసుకొని హారము అలానే నెక్లెస్ వేసేసాం. సో ఇంకా అన్నీ సర్దేశాక ఇంకా దీపాలు స్టార్ట్ చేయాలి కాబట్టి అక్కడ నెయ్యి వేసేసి దీపాలు పెట్టేస్తుంది. వెండి వాటిలో ఇత్తడి వాటిల్లో దీపాలు అయితే అమ్మవారి ముందున పెడుతున్నాం అనమాట. నెయ్యి తర్వాత నువ్వుల నూనె కూడా వేసి దీపం పెట్టాలి కాబట్టి అమ్మవారి ప్రమిదుల్లోని నువ్వుల నూనెతో దీపం పెడుతుంది. అక్క వచ్చేసరికి వేస్తుంది. ఇది వచ్చేసరికి ఏంటి అంటే పర్ఫ్యూమ్ అనమాట. గుడిలో వచ్చే స్మెల్ రావడం కోసం ఇదైతే తీసుకున్నాం అనమాట. లిటరలీ చెప్పాలి అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. గుడిలో వచ్చే వాసన మన ఇంట్లో కూడా వస్తుంది ఇది కొడితే. ఇంకా ఊదత్తులు కూడా చాలా మంచి స్మెల్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గుడిలో వచ్చే స్మెల్ వస్తాయి అనేసి చెప్తే బయట తీసుకున్నాం. కాకపోతే చాలా స్మెల్ అయితే వస్తుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. కాకపోతే మన ఇల్లు చాలా మంచి వైబ్రేషన్తో మంచి వాసనతో చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. స్మెల్ కూడా మనం పీరుస్తున్న ప్రతిసారి. సో ఇంకా దీపాలు అయితే పెట్టేసాం. ఫస్ట్ అయితే దీపాలు పెట్టేసి నైవేద్యం పెట్టేసాము. ఇంకా మేమైతే ఇక్కడ గాజులు, అమ్మవారికి జాకెట్ ముక్క, అలానే గోల్డ్ రంగు, అలానే కోను, అమ్మవారికి ఏమేమి పెట్టాలో అవన్నీ పెట్టేసి మొన్న సౌత్ ఇండియాలో తీసిన సారీ కూడా అమ్మవారికి పెడుతున్నాం అనమాట. ఇది వచ్చేసరికి రాజులమ్మ తల్లి కోసం అనమాట. ఇవి అమ్మవారికి వాయినం ఇవ్వడం కోసం. సో అమ్మవారికి ముందు ఇచ్చేసి
చేసిన తర్వాత కిందన ఈ పూజ చేస్తామన్నమాట. సో ముందు మన ఇంట్లో దేవుడికి పూజ చేసిన తర్వాతే మనం ఏ దేవుడినైనా కిందన పూజ చేసుకోవచ్చు అని పంతులు చెప్పారు. సో అందుకని ముందు అమ్మవారికి వాయనం ఇచ్చేసి అమ్మవారికి దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి తర్వాత మనం వరలక్ష్మీదేవి వ్రతం అనేది చేసుకుంటున్నాం. సో ముందు అమ్మవారికి అయితే పెట్టేసాం అన్నీను. సో తర్వాత కిందన దీపాలు గట్ట అన్నీ పెట్టేసి ప్రసాదాలు ఒక్కొక్కటి మా అక్క పెడుతుందనమాట. స్వీట్లు రకరకాల స్వీట్లు, అలానే పళ్ళల్లో రకరకాల ఫ్రూట్స్, అలానే ఇంకా వంటల్లో కూడా రకరకాల వంటలు అనేవి పెట్టామన్నమాట. శనగలులోని ఉడకబెట్టిన శనగలు, అలానే తాలింపు వేసిన శనగలు, అలానే పులిహార, ఇంకా దద్దోజనము, చక్కెర పొంగలి, ఇలా పప్పు అన్నం, ఇంకా రకరకాల వంటలు అయితే వండాం పరమాన్నం గట్ట. సో ఇంకా ఆ రోజైతే చాలా ఫుల్ ఆకు నిండిపోయి అన్ని ఐటమ్స్ అయితే వండామన్నమాట. సో అమ్మవారికి బూర్లు గట్ట ఇంకా పెరుగన్నం అలా అమ్మవారికి నైవేద్యం కూడా ముందు పెట్టేసిన తర్వాత అమ్మవారికి తీసిన చీర కూడా పెడదామనేసి ఇంకా అమ్మవారికి అన్నీ ముందున పెడుతున్నాం అనమాట. ఇంకా బెల్లం గారెలును బూరెలు అవుతున్నాయి. సో అవి అయ్యేలోపు ఇవన్నీ ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉంది అక్క అనమాట. చక్కగా పూజ అయితే మా వాళ్ళు చూస్తున్నారు. ఇదిగోండి వరలక్ష్మీదేవికి తీసుకున్న చీర, పసుపు, కుంకుమ, గాజులు, అలానే అమ్మవారికి కావాల్సిన ఐటమ్ తాంబూలంలోకి పెట్టవలసిన ఐటమ్స్ అన్నీ మేము పెట్టేసాం అమ్మవారి ముందున. సో దీపం పెట్టేసిన తర్వాత అన్నీ సర్దుకుంటున్నాం అనమాట. ముందు దీపం పెట్టేసిన తర్వాత అంటే టైం అయిపోతుంది అనేసి దీపం పెట్టేసిన తర్వాత ప్రసాదాల తర్వాత అమ్మవారికి వాయినం తర్వాత అమ్మ వచ్చేసరికి హారతి ఇచ్చేసింది. సో హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్గా చేస్తున్నట్టు. సో ఇంకా మా రాజులమ్మ తల్లికి అలానే వరలక్ష్మీదేవి తల్లికి ఇంకా చక్కగా పూజ అయితే ఈరోజైతే ఇంత బాగా జరుపుకున్నాం అనమాట. సో ఇంకా ముందునైతే ఇంకా మంచిగా ఉంటుంది. వీడియోనైతే ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తే ఈరోజు మేము ఏ విషయంలో షాక్ అయ్యామో మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా అందరం పూజ దగ్గర కూర్చునేసరికి నాన్న కూడా వంట పని కంప్లీట్ చేసుకుని వచ్చేసారనమాట. నాన్న చేయి పడంది ఏ వంట కంప్లీట్ అవ్వదు. సో బెల్లం గారెలు బూర్లు మా నాన్న తయారు చేశారు. ఇంకా అమ్మ కూడా చక్కగా పూజ చేసుకొని నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకుంటుంది అనమాట. చక్కగా బొట్టు పెట్టేసుకొని ఇంకా అమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి కోసం అయితే ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అన్నీ చేసేస్తాం. ఈరోజు ఎంత బాగా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనలీ అమ్మ అయితే నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇయర్ మొత్తంలో మా నాన్నకి నచ్చిన ఐటమ్ అయితే ఇదే అనమాట. మా అమ్మ వచ్చి మా నాన్నకాడ ఆశీర్వాదం తీసుకోవడం. సో వీళ్ళైతే చక్కగా ఆశీర్వాదం అయిపోయిన తర్వాత బయట వాళ్ళకి ముత్తైదువులకి ఇదిగోండి వాయినం ఇవ్వడానికి అక్క అయితే ప్లేట్లలో సర్దుతుంది. చక్కగా కోను గోల్డ్ రంగు అలానే ఒక ఇది కాటిక, ఇంకా పళ్ళు, పువ్వులు, ఇంకా జాకెట్ పీసు, ఇంకా ఆకు, చెక్క, గాజులు అన్నీ పెట్టింది. సో బయట వాళ్ళు ఒక ముగ్గురిని అయితే పిలిచాము. రిటర్న్ గిఫ్ట్ ఏమైనా పెడదామా అనేసి అనుకునే టైంకి మేము అప్పటికప్పుడు అనుకోవడం వల్ల పెట్టలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అనేది పెడదాము అనేసి అనుకున్నాం అనమాట. సో అప్పటికప్పుడు తీసుకొచ్చి అమ్మ ఏమో ముత్తైదువులకి ఇద్దాం అనేసి చెప్పడంతో ఒక ముగ్గురిని అయితే వీధిలో వాళ్ళు పిలిచింది. సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా వాళ్ళకైతే ఒక్కొక్కరికి ఇవ్వడానికి అయితే రెడీ అయిపోతుంది. మా అమ్మకి ఏంటి అంటే పూజ చేసామంటే దీపం పెట్టాము, దేవుడి మూల మొత్తం పువ్వులు వేసేసాము, అమ్మవారికి పూజ
చేసామా అంతవరకే తెలుసు. ఇలా ఇవ్వాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఇచ్చుకుంటున్నామ్మ వాయనం, పుచ్చుకుంటున్నామ్మ వాయనం అనేసి అని చెప్పాలని కూడా పాపం ఆవిడకి తెలియదు. సో మేము వెనక నుంచి చెప్తూ ఉంటే ఒక్కొక్కటి ఆవిడ చెప్తూ ఉంటే చక్కగా ఇచ్చేస్తూ ఉందనమాట. సో ఒక్కొక్కరికి ఇవ్వగానే ఇంకా వాళ్ళకైతే ఫోటోలు, వీడియోలు అన్నీ తీయమని చెప్పింది. ఇంకా వెంటనే వాళ్ళకైతే ఫోటోలు, వీడియోలు అన్నీ తీసేసి చక్కగా వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఆవిడ మా వీధిలోని ఆవిడ వచ్చింది. ఇక్కడే షాకింగ్ విషయం జరిగిందనమాట. ఏంటి అంటే ఈవిడికి వాయినం ఇచ్చేటప్పుడు బాగానే ఉన్నారు. ఇంకా దేవుడికైతే దండం పెట్టుకునేటప్పుడు మా రాజులమ్మ తల్లి ఆవిడ మీద పడింది అనేసి చాలా పెద్ద కేకలు వేశారు. అసలు అమ్మవారు వచ్చారా అనేసి అని మా ఇంట్లో మా రాజులమ్మ తల్లి ఉంది అని మాకు అందరికీ తెలుసు. కాకపోతే ప్రతిసారి మా అక్క మీదకి పడుతుంది. అక్క మీదకి వచ్చేసి ఏదో ఒక విషయం చెప్తూ ఉంటుంది. ఇలా ఎక్కడైనా అంటే ఒక్కొక్కసారి దీపం మీరు సరిగ్గా పెట్టలేదనో లేకపోతే కుంకుమ పెట్టలేదని ఏదో ఒకటి చెప్తుంది. అప్పటికే మా అక్కకి శివరింగ్ వస్తుందని పక్క వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాకపోతే ఇక్కడ ఈవిడ అలా దండం పెడుతూ ఒకేసారి పడిపోయి ఇంకా అరుపులు చాలా భయం వేసింది. ఇంకా వీడియో ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. చూసారు కదండి ఇలా దేవుడు ఆవిడ మీద పడ్డారంట. సో చాలా భయం వేసి వీడియో ఆపిద్దాం అనుకొని లైట్గా చిన్న క్లిక్ అయితే తీసుకున్నాను. వచ్చి రాగానే మీ రాజులమ్మ తల్లిని మీరు నాకు బొట్టు పెట్టలేదు ఇలా అని చెప్తుంది. కానీ కొంచెం భయం వేసిన అమ్మవారు అనుగ్రహం మా ఇంట్లోనే ఎంత ఉందా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము అలా పెట్టుంటే ఖచ్చితంగా ఆవిడ రాకపోను. పెట్టకపోబట్టే కదా మా అమ్మవారికి మాకు కనిపించేలా జరిగింది అనిపించింది. ఇంకా వంటలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం ఒక్కొక్కరం వడ్డించుకొని తినేస్తున్నాం అనమాట. చక్కగా పూజ మా ఇంట్లో ఇంత బాగా ఫస్ట్ ఇయర్ ఎంత బాగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ జరుపుకున్న పూజ అనమాట మేము. సో చాలా చాలా హ్యాపీగా చాలా బ్లెస్డ్గా అనిపించింది. అమ్మవారి దయ ఉంటే మనం ఎప్పుడు ఏదైనా మేము ఇంకా మంచి పూజలు చేయగలము. ఇంకా అమ్మవారి ఆశీర్వాదం అయితే మాకైతే మస్తుగా ఉంది అనిపించింది. ఈరోజు వంటలు అయితే ఇదిగోండి ఇవి పులిహార ప్రసాదాలు అన్నీ కూడా మంచిగా టేస్టీగా అనిపించాయి. ఇంకా లాస్ట్లో అమ్మ అయితే పిల్లలందరికీ అక్షింతలు వేసేసింది. ఇంకా చక్కగా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం. సో ఫైనల్లీ పూజ అయితే చాలా బాగా జరిగింది. ప్రసాదాలు అందరికీ పట్టుకెళ్ళి ఇచ్చాము వీధిలో అందరికీను. ఇంకా పనిచేసిన తర్వాత మేము కూడా ఇంటికి వచ్చి భోజనాలు చేసేసి చక్కగా పూజ ఎంత బాగా మేము ఇల్లు కట్టిన తర్వాత 3rd ఇయర్ చేసుకున్నాం అనమాట. ఇంత బాగాను ఇంకా ప్రతి సంవత్సరం ఇంతే బాగా జరుపుకోవాలని అమ్మవారిని కోరుకున్నాం. మంచిగా ఆరోగ్యాలు మాకు మా వీడియోలు చూస్తున్న మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. సో ఫైనల్లీ అమ్మ చేతికి ఇలా పువ్వుతోని ఒక కంకణం అయితే కట్టుకుందనమాట. పూజ లాస్ట్లో కంప్లీట్ అయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత కంకణం కట్టుకున్న తర్వాతే వాయినాలు ఇచ్చేసి ఇంకా అందరికి ప్రసాదాలు ఇచ్చేసి ఇంకా మేము కూడా భోజనం చేసేసాం. సో 3 రోజుల తర్వాత ఎడిటింగ్ చేయడం వల్ల వీడియోలో ఏ ముక్క ఎక్కడదో అర్థం కాక ఇలా పెట్టేశాను అనమాట. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చేసేసి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టాటా బాయ్ బాయ్.